మేషరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలకు కాలం చెల్లింది. అవును, మీరు విన్నది అక్షర సత్యం. పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత మేషరాశి వారికి తిరుగులేని రాజయోగం ఖాయం. సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో సూచించినట్టుగా ఈ సంవత్సరం మేషరాశి వారి జీవితంలో ఒక మహాద్భుతం జరగబోతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించిన దరిద్రం వదిలిపోయి అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టబోతోంది. మిత్రులారా, ఈ వీడియో ఏదో మామూలు జ్యోతిషం అనుకోవద్దు. మీ నుదుట రాజతిలకం దిద్దబోయే ఆ కాలజ్ఞాన రహస్యాలేంటి అన్నది ఈ వీడియోలో కళ్లకు కట్టినట్టు చెప్పబోతున్నాము. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఆ బ్రహ్మంగారి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఓం శ్రీ బ్రహ్మాయ నమః అని భక్తితో రాసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ మాకు ఎంతో శక్తినిస్తుంది. ఈ కాలజ్ఞాన సూచనల ప్రకారం మార్చి 19న వచ్చే ఉగాది నుంచి మీ రాశి చక్రంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆటంకం వెనుక ఒక గుణపాఠం ఉందని, ఇప్పుడు ఆ పాఠమే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుందని చెప్పొచ్చు. మేషరాశి వారు మారుతున్న కాలాన్ని బట్టి తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఈ ఏడాది మీరు తలపెట్టే ప్రతి పనిలోనూ దైవ బలం తోడవుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి స్థిరమైన సంపాదన వైపు మీరు అడుగులు వేస్తారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే రాజయోగం లభిస్తుంది కదా అని మీరు ఖాళీగా కూర్చోకూడదు. ఈ కాలజ్ఞానం చెప్పే ప్రధాన సందేశం ఏంటంటే, శ్రమపడే వారికి కాలం ఎప్పుడూ తోడుంటుంది. మీలోని బద్ధకాన్ని వదిలి ఉత్సాహంతో ముందడుగు వేయాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు పడుతున్న చిన్న చిన్న ఇబ్బందులు ఈ ఉగాది తరువాత మటుమాయమవుతాయి. మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధంగా మలచుకుని ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. మార్చి 19 తర్వాత మీరు పొందే ప్రతి విజయం మీ కష్టానికి దక్కిన ప్రతిఫలమే. భవిష్యత్తుపై నమ్మకంతో పట్టుదలతో పనిచేయండి. రాజయోగం కేవలం ఒక అదృష్టం మాత్రమే కాదు, అది మీరు పడిన శ్రమకు కాలమిచ్చే బహుమతి. ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారి ఆదాయ వ్యయాలను, అంటే మీ ఆర్థిక స్థితిగతులను విశ్లేషిస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పంచాంగ గణితం ప్రకారం ఈ ఏడాది మీకు ఆదాయం 11 వంతులు ఉంటే వ్యయం కేవలం 5 వంతులు మాత్రమే ఉంది. అంటే మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పొదుపు చేసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన అప్పులు తీరిపోవడానికి లేదా నిలిచిపోయిన ధనం తిరిగి మీ చేతికి అందడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా మీ కష్టాలకు కాలం చెల్లిందని చెప్పడానికి ఈ ఆదాయ వ్యయ పట్టికలే ప్రాథమిక సాక్ష్యాలు. రాజయోగం పట్టబోతోంది అంటే ఆకాశం నుండి డబ్బు పడుతుందని కాదు, మీరు చేసే ప్రయత్నాలకు రెట్టింపు లాభాలొస్తాయని అర్థం. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. రాజపూజ్యం 2గా ఉంటే అవమానం 4గా ఉంది. దీని అర్థం ఏంటంటే, మీకు ధనం ఉన్నప్పటికీ సమాజంలో లేదా బంధువుల మధ్య గౌరవ మర్యాదల విషయంలో కొంత ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై నిందలు వేయడానికి లేదా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సమయంలో మీరు ఆవేశపడకుండా మీ పనిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సంపాదన పెరుగుతున్న కొద్దీ వినయాన్ని పెంచుకోవాలి తప్ప అహంకారాన్ని దరిచేరనీయకూడదు. ఈ ఏడు మేషరాశి వారికి ధనయోగం బలంగా ఉంది కాబట్టి భూమి కొనుగోలు చేయడం లేదా గృహ నిర్మాణ పనులు ప్రారంభించడం వంటి శుభకార్యాలకు మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు ఈ ఉగాది తర్వాత ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం 11 వంతులుండడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది మీ రాశికి ఈ ఏడాది లభించిన అతిపెద్ద వరం. కానీ అవమాన సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికి హామీలుండడం లేదా పెద్ద మొత్తంలో డబ్బును ఇతరులకు అప్పుగా ఇవ్వడం వంటివి చేయకపోవడమే మంచిది. మీ ఆర్థిక భద్రతను మీరు కాపాడుకుంటూనే రాజయోగాన్ని అనుభవించే దిశగా అడుగులు వేయాలి. మీ ఆదాయం మీ కుటుంబ అవసరాలకు మరియు భవిష్యత్ అవసరాలకు చక్కగా సరిపోతుంది. ఆడంబరాలకు పోకుండా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ ఏడాది మీరు ఆర్థికంగా తిరుగులేని స్థితికి చేరుకుంటారు. ఈ సంవత్సరంలో మేషరాశి వారి జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం గ్రహాల సంచారం. ముఖ్యంగా శనిదేవుడి ప్రభావం. జ్యోతిష శాస్త్ర గణన ప్రకారం ఈ ఏడాది పొడుగునా మీకు ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది.
సాధారణంగా ఏలినాటి శని అనగానే చాలామంది భయపడుతుంటారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శనిదేవుడు ఎప్పుడూ చెడు చెయ్యడు. కేవలం మనిషిని క్రమశిక్షణలో పెట్టి భవిష్యత్తుకు సిద్ధం చేస్తాడు. మీ కష్టాలకు కాలం చెల్లింది అని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు గతంలో పడిన కష్టాలకు చేసిన త్యాగాలకు శనిదేవుడు ఇప్పుడు ఫలితాన్నిచ్చే దిశగా అడుగులు వేయిస్తున్నాడు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురు కావచ్చు, లేదా పనులు అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ ఏడాది రాహు మరియు కేతువుల బలం కూడా కొంత తక్కువగానే కనిపిస్తోంది. దీనివల్ల మీకు ఒక్కోసారి తెలియని గందరగోళం, తీసుకునే నిర్ణయాల్లో అస్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆవేశపడకుండా 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. గ్రహాల బలం తక్కువగా ఉన్నప్పుడు మన మనోబలాన్ని పెంచుకోవాలి. మీ జాతకంలో గ్రహగతులు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నట్టు అనిపించినా అది మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికే అని గుర్తుంచుకోండి. రాజయోగం పట్టబోయే ముందు ప్రకృతి మనల్ని శ్రమకు గురి చేస్తుంది. ఆ శ్రమను ఎవరైతే చిరునవ్వుతో స్వీకరిస్తారో వారికే విజయం వరిస్తుంది. మేషరాశివారు సహజంగానే అగ్నితత్వానికి చెందినవారు. అంటే మీకు ఆవేశం కొంచెం ఎక్కువే. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు మీ ఆవేశాన్ని తగ్గించుకుని సహనాన్ని ఆభరణంగా మార్చుకోవాలి. చేసే పనిలో జాప్యం జరుగుతున్నప్పుడు విసుగు చెందకుండా నిలకడగా ప్రయత్నం కొనసాగించాలి. గ్రహాలు మనల్ని నియంత్రించవు, కేవలం మార్గనిర్దేశం చేస్తాయి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడం, క్రమం తప్పకుండా దైవ ప్రార్థన చేయడం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గి అనుకూల ఫలితాలొస్తాయి. మీరు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా అంతిమంగా మీకు లభించేది రాజయోగమే. ఈ పరీక్షాకాలం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అందువల్ల ఆటంకాలు చూసి ఆగిపోకుండా గమ్యం వైపు పయనించండి. మేషరాశి వారి కుటుంబ జీవితం మరియు సామాజిక సంబంధాల విషయానికి వస్తే, ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దబోతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞాన సూచనల ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్న మాటకు అర్థం కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, మీ ఇంట్లో నెలకొన్న కలహాలు, మనస్పర్ధలు కూడా తొలగిపోవడం. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏవో ఒక చిన్న విషయానికి గొడవలు రావడం, లేదా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటి పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ మార్చి 19 ఉగాది తర్వాత మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కానీ ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి ఉన్న దూకుడు స్వభావం వల్ల కొన్నిసార్లు తెలియకుండానే కఠినమైన పదాలను వాడుతుంటారు. దీనివల్ల దాంపత్య జీవితంలో అనవసరమైన చిక్కులు రావచ్చు. గ్రహగతులు సూచిస్తున్న దాని ప్రకారం మీరు ఎంత ప్రేమగా, ఓపికగా మాట్లాడితే మీ రాజయోగం అంత త్వరగా ఫలిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటేనే మీరు బయట సమాజంలో లేదా వృత్తిపరంగా రాణించగలరు. ఒకవేళ మీ కుటుంబంలో ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాలు ఉంటే ఈ ఏడాది అవి మీకు అనుకూలమైన మార్గంలో పరిష్కారమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. సామాజికంగా చూస్తే మీ బంధువులు మరియు మిత్రుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పంచాంగంలో అవమాన సంఖ్య 4గా ఉండడం వల్ల మీరు నమ్మిన వారే మిమ్మల్ని విమర్శించవచ్చు, లేదా మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ రాజయోగం పట్టిన వ్యక్తికి ఇవేవీ అడ్డుకావు. ఎవరు ఏమనుకున్నా సరే మీ నిబద్ధతను చాటుకుంటూ ముందుకు వెళ్ళండి. బంధువులతో మాట్లాడేటప్పుడు మితంగా, హితంగా మాట్లాడడం నేర్చుకోండి. అనవసరమైన పట్టింపులకు పోవద్దు. ఈ ఏడాది మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. తద్వారా విడిపోయిన బంధువులు మళ్ళీ దగ్గరవుతారు. మీ కుటుంబమే మీ బలం. ఆ బలాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఈ ఉగాది తర్వాత మీ జీవితం పూలబాటగా మారుతుంది. మేషరాశి వారి వ్యక్తిత్వంలోనూ, మానసిక స్థితిలోనూ ఈ ఏడాది ఒక గొప్ప పరివర్తన రాబోతోంది. కాలజ్ఞానం ప్రకారం రాజయోగం పట్టడం అనేది కేవలం బాహ్యమైన సంపద మాత్రమే కాదు, అంతర్గతమైన ధైర్యం మరియు స్థిరత్వం కూడా. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారు ఎదుర్కోవలసిన ప్రధాన శత్రువులు బయట లేరు. అది మీలోనే ఉన్న బద్ధకం మరియు నిరుత్సాహం. శని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు రేపు చూద్దాంలే అనే వాయిదా వేసే ధోరణి కలగవచ్చు. కానీ మీ కష్టాలకు కాలం చెల్లిందని మీరు నమ్మితే ఆ బద్ధకాన్ని ఇప్పుడే వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ ఏడాది కాలం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు కేవలం ఉత్సాహంతో ముందడుగు వేయాల్సి ఉంది. మానసిక ప్రశాంతత విషయానికి వస్తే మేషరాశి వారు అప్పుడప్పుడు తెలియని ఆందోళనకు లోనవుతుంటారు.
భవిష్యత్తు గురించి భయం లేదా పనులు ఆగిపోతాయేమో అన్న ఆతృత మిమ్మల్ని వేధించవచ్చు. అయితే గ్రహాల సంచారం ప్రకారం మీరు మీ మనస్సు అదుపులో ఉంచుకుంటే అది మీకు అద్భుతమైన ఫలితాలిస్తుంది. జ్ఞాపక శక్తి విషయంలో కూడా అప్పుడప్పుడు కొంత ఇబ్బంది ఎదురవ్వచ్చు. అంటే కీలకమైన సమయంలో కొన్ని విషయాలు మరిచిపోవడం వంటివి జరగవచ్చు. దీనిని అధిగమించడానికి నిత్యం ధ్యానం చేయడం లేదా యోగా చేయడం వంటి ప్రక్రియలు పాటించడం వల్ల మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రాజయోగం వైపు నడిపించే నిజమైన శక్తి. బ్రహ్మంగారి కాలజ్ఞాన సారాంశం ఏంటంటే, తనను తాను నమ్మిన వాడికి ఏ గ్రహం కూడా హాని చేయలేదు. మీకు శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి కాబట్టి ప్రతి విజయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పుడు నీరసించిపోకుండా అది విజయానికి ఒక మెట్టు అని భావించండి. ప్రయాణాల సమయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపడం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మీ మనస్సు స్థిరంగా ఉంటుందో అప్పుడే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ ఏడాది మీ వ్యక్తిత్వాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుకుని రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి. మేషరాశి విద్యార్థులకు మరియు విద్యారంగంలో ఉన్నవారికి ఈ నూతన సంవత్సరం ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞాన సూచనల ప్రకారం విద్యార్థులు ఈ ఏడాది కష్టే ఫలి అనే నిజాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. గతంలో మీరు ఎంత చదివినా సరైన గుర్తింపు రాకపోవడం లేదా పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనై ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం వంటివి జరగవచ్చు. కానీ ఈ ఉగాది తర్వాత మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏంటంటే, ఈ రాజయోగం కేవలం పుస్తకాలు పట్టుకుని కూర్చున్నంత మాత్రాన రాదు. మీ శ్రమకు క్రమశిక్షణకు తోడుగా గ్రహాల అనుకూలత లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మార్చి 19 తర్వాత కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆగిపోయిన అడ్మిషన్లు రావడం లేదా స్కాలర్షిప్లు మంజూరవడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే మేషరాశి విద్యార్థులు ఈ ఏడాది ఏకాగ్రతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు స్నేహితుల వల్ల లేదా వినోదాల వల్ల మీ సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరధ్యానాన్ని పక్కన పెట్టి లక్ష్యం వైపు దృష్టి సారిస్తే మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీరు పడే ప్రతి గంట శ్రమ మీకు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన హోదాను గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. జ్ఞాపక శక్తి విషయంలో అప్పుడప్పుడు కొంత ఇబ్బంది ఎదురైనా నిరంతర సాధన ద్వారా మీరు దానిని అధిగమించవచ్చు. చదివిన అంశాలను మళ్ళీ మననం చేసుకోవడం వల్ల పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీ కష్టాలకు కాలం చెల్లిందని చెప్పడానికి మరొక కారణం ఏంటంటే, ఈ ఏడాది మీ గురువులు మరియు తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సూచనలను గౌరవిస్తూ ముందడుగు వేయండి. రాజయోగం అంటే కేవలం ధనమే కాదు, విద్య ద్వారా పొందే జ్ఞానం మరియు గౌరవం కూడా. మేషరాశి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారి కెరీర్ ఒక కొత్త శిఖరానికి చేరుకుంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో చదవండి. విజయం మీ వెంటే ఉంటుంది. మేషరాశి ఉద్యోగస్తులకు మరియు నిరుద్యోగులకు ఈ పరాభవనామ సంవత్సరం అత్యంత కీలకమైనది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్న మాట మీ వృత్తి జీవితానికి అక్షరాలా వర్తిస్తుంది. గతంలో మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోయినా, పదోన్నతులు నిలిచిపోయినా లేదా పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటన్నిటికీ ఈ ఉగాది తర్వాత ముగింపు పడబోతోంది. అయితే ఇక్కడ రాజయోగం అంటే రాత్రికి రాత్రే అదృష్టం రావడం కాదు, మీరు చేసే పనిలో మీ ప్రతిభ వెలుగులోకి రావడం. ఉద్యోగ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఈ ఏడాది మీరు సొంతం చేసుకుంటారు. నిరుద్యోగుల విషయానికి వస్తే చాలా కాలంగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మార్చి 19 తర్వాత ఒక వరప్రసాదంలా మారుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించడం లేదా మీరు ఎప్పటి నుంచో కలలు గంటున్న కంపెనీ నుండి పిలుపు రావడం వంటివి జరుగుతాయి. అయితే మేషరాశి వారు తమలోని దూకుడుతనాన్ని తగ్గించుకోవాలని కాలజ్ఞాన సూచనలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు లేదా సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండాలి. మీ ఆవేశం మీ విజయానికి అడ్డుపడకుండా చూసుకోవాలి. అప్పుడే మీరు ఆశించిన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించగలరు. వృత్తిపరంగా మీకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కష్టే ఫలి అన్న సూక్తిని మేషరాశి ఉద్యోగస్తులు ఈ ఏడాది బాగా గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి అదనపు పని గంట మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది.
ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి జీతాల పెంపు లేదా అనుకూలమైన చోటుకు బదిలీలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ పై అధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటే ఈ ఏడాది మీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మేషరాశికి చెందిన వ్యవసాయదారులు మరియు రైతన్నల విషయానికి వస్తే ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని ఒక కొత్త ఆశల వైపు నడిపిస్తుంది. కాలజ్ఞాన సూక్తుల ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్న మాటకు అర్థం ప్రకృతి సహకారం మరియు మీ శ్రమకు దక్కే గిట్టుబాటు ధర. గతకాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేదా మార్కెట్ ఒడిదుడుకుల వల్లనో మీరు పడిన నష్టాలు ఈ ఉగాది తర్వాత తొలగిపోయే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం వల్ల ఫలితాలు రావడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. పంట చేతికి వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. సహనంతో వేచి చూస్తేనే మీరు ఆశించిన రాజయోగాన్ని అంటే లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల విషయంలో మేషరాశి వారు కొంత తెలివిగా వ్యవహరించాలి. ఆదాయం బాగున్నప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. అప్పులు చేసేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ శక్తి సామర్థ్యాలను ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు అప్పులు పెద్ద స్థాయిలో పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రహగతులు సూచిస్తున్నాయి. మీరు భూమిని నమ్ముకుని చేసే పనికి దైవ బలం తోడవుతుంది. కొత్త సాగు పద్ధతులు లేదా ఆధునిక యంత్రాల వినియోగం వైపు దృష్టి సారిస్తే మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి వనరుల విషయంలో లేదా భూమికి సంబంధించిన సరిహద్దు తగాదాల విషయంలో కొంత సంయమనం పాటించాలి. పొరుగువారితో మాట్లాడేటప్పుడు గొడవలకు పోకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే మెరుగైన ధనలాభం వ్యవసాయదారులకు కనిపిస్తోంది. పశు సంపద కూడా వృద్ధి చెందుతుంది. రైతన్నలు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేస్తే ఆ తల్లి భూతల్లి మీకు రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. మీ కష్టార్జితం వృధా పోదు. మార్చి 19 తర్వాత మీరు వేసే ప్రతి అడుగు మీకు లాభాల బాటను చూపిస్తుంది. మేషరాశి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ పరాభవనామ సంవత్సరం పెట్టుబడులు మరియు లాభాల విషయంలో ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్న మాటకు అర్థం మీ వ్యాపారంలో ఉన్న స్తబ్దత తొలగిపోయి క్రమంగా పుంజుకోవడం. అయితే రాజయోగం అనేది మీ తెలివైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇనుము, యంత్ర పరికరాలు, హార్డ్వేర్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు ఈ ఏడాది ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. ఎందుకంటే శని ప్రభావం వల్ల ఈ రంగాలలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ ఆశించిన లాభాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ శక్తికి మించి అప్పులు చేయకపోవడం ఉత్తమం. చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు చేసేవారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంది. నమ్మకమే వ్యాపారానికి మూల స్తంభం కాబట్టి మీ భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు పారదర్శకంగా ఉండాలి. మీ వ్యాపారంలో ఏవైనా పాత బాకీలు ఉంటే అవి ఈ ఉగాది తర్వాత వసూలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. మరో ముఖ్యమైన సూచన ఏంటంటే కొత్త కాంట్రాక్టులు లేదా ఒప్పందాల మీద సంతకాలు చేసేటప్పుడు కాగితాలను క్షుణ్ణంగా చదవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల రాజయోగం కాస్త ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో మీ పోటీదారుల నుండి సవాళ్లు ఎదురైనా మీ అనుభవం మరియు చాకచక్యం మిమ్మల్ని కాపాడుతాయి. విదేశీ వ్యాపార సంబంధాలు కలిగిన వారికి కూడా ఈ ఏడాది అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు పడే ప్రతి శ్రమకు, చేసే ప్రతి ఆలోచనకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ మీద మీకు నమ్మకం ఉంచి కాలంతో పాటు ప్రయాణిస్తే ఈ ఏడాది మీ వ్యాపారం సరికొత్త ఎత్తులకు చేరుకోవడం ఖాయం. మేషరాశికి చెందిన క్రీడాకారులు, కళాకారులు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ పరాభవనామ సంవత్సరం ఒక గొప్ప సహన పరీక్ష లాంటిది. బ్రహ్మంగారి కాలజ్ఞాన సారాంశం ప్రకారం మీలోని ప్రతిభకు గుర్తింపు వచ్చే సమయం ఆసన్నమైంది. కానీ ఆ గుర్తింపు నేరుగా కాకుండా కొంత శ్రమతో కూడిన మార్గంలో లభిస్తుంది. మీ కష్టాలకు కాలం చెల్లింది అనే మాట మీకు ఎలా వర్తిస్తుందంటే ఇప్పటి వరకు తెరమెరుగైన నీ నైపుణ్యం ఈ ఉగాది తర్వాత ప్రపంచానికి పరిచయం కాబోతోంది. అయితే శని ప్రభావం వల్ల మీరు ఆశించిన అద్భుతమైన అవకాశాలు రావడానికి కొంత కాలయాపన జరగవచ్చు. ముఖ్యంగా కళాకారుల విషయానికి వస్తే మీరు చేసే ప్రదర్శనలు లేదా మీరు సృష్టించే కళాఖండాలకు ఆశించిన స్థాయిలో ప్రశంసలు అందడానికి కొంత సమయం పడుతుంది. నిర్మాతలకు లేదా పెట్టుబడిదారులకు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడికి తగిన సాధారణ లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. భారీ లాభాల కోసం ఆరాట పడకుండా నిలకడగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే
రాజయోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. క్రీడాకారులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మైదానంలో మీరు పడే ప్రతి చుక్క చెమట మీకు భవిష్యత్తులో ఒక గొప్ప విజయానికి పునాది వేస్తుంది. గాయాల పట్ల మరియు ఆరోగ్యం పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఈ రంగంలో ఉన్నవారు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, అసూయ పడేవారు లేదా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసేవారు అప్పుడప్పుడు ఎదురవుతుంటారు. కానీ కాలజ్ఞాన సూచనల ప్రకారం మీ ఏకాగ్రత కేవలం మీ లక్ష్యం మీదనే ఉండాలి. మీలోని సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. ఒకవేళ ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ను లేదా ప్రయోగాన్ని ప్రారంభించాలనుకుంటే మార్చి 19 తర్వాత కాలం క్రమంగా అనుకూలిస్తుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే ఆశించిన ఫలితాలు ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతాయి. రాజయోగం అంటే కేవలం విజయం మాత్రమే కాదు, ఓటమిలో కూడా ధైర్యంగా నిలబడగలిగే శక్తిని సంపాదించడం. ఆ శక్తి ఈ ఏడాది మీకు మెండుగా లభిస్తుంది. మేషరాశికి చెందిన రాజకీయ నాయకులు మరియు కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే ఈ పరాభవనామ సంవత్సరం మీ వ్యూహాలకు పదును పెట్టే సమయం. బ్రహ్మంగారి కాలజ్ఞాన సూచనల ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్న మాటకు అర్థం మీరు చేసిన ప్రజాసేవ లేదా మీరు పూర్తి చేసిన పనులకు తగిన ప్రతిఫలం దక్కడం. అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ప్రజాదరణను కాపాడుకోవడానికి మీరు పడే తపన ఒక్కోసారి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. రాజయోగం సిద్ధించాలంటే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ముఖ్యంగా కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనుల్లో బిల్లులు వసూలు కావడంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా సాగడం లేదా అధికారుల నుండి అనుమతులు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చు. కానీ కాలజ్ఞాన సారాంశం ప్రకారం మీరు ఓపికను నమ్ముకోవాలి. పనులు ఆలస్యమైనా చివరికి మీ శ్రమకు తగిన లాభాలు మీ చేతికి అందుతాయి. రాజకీయ నాయకులు తమ అనుచరుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మిన వారే మీ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో నిర్ణయించుకోవడంలో విజ్ఞతతో వ్యవహరించాలి. ఈ ఏడాది మీ పలుకుబడి పెరిగే అవకాశాలున్నప్పటికీ వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రత్యర్థులు మీపై నిందలు వేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మీ నిజాయితీ మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారు కొత్త పనుల కోసం టెండర్లు వేసేటప్పుడు లాభాలను క్షుణ్ణంగా బేరేజ్ వేసుకోవాలి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేస్తే రాజయోగం మిమ్మల్ని ఉన్నత పదవుల వైపు లేదా ఆర్థిక పురోగతి వైపు నడిపిస్తుంది. మార్చి 19 తర్వాత కాలం క్రమంగా మారుతుంది. మీ ఓపికే మీకు శ్రీరామ రక్ష. మేషరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నూతన సంవత్సరంలో మీరు ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. శరీరమే అన్నిటికీ ఆధారం. బ్రహ్మంగారి కాలజ్ఞాన సూచనల ప్రకారం మీ కష్టాలకు కాలం చెల్లింది అన్నమాట కేవలం ఆర్థిక అంశాలకే కాదు, మీ శారీరక దృఢత్వానికి కూడా వర్తిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, నీరసం లేదా మానసిక ఆందోళన ఈ ఉగాది తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు లేదా కడుపుకు సంబంధించిన స్వల్ప ఇబ్బందులు అప్పుడప్పుడు మిమ్మల్ని పలకరించవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారమే మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం వల్ల శని ఇచ్చే ఒత్తిడిని మీరు సులభంగా అధిగమించవచ్చు. రాజయోగం పట్టబోయే సమయంలో శరీరం కూడా సహకరించాలి, కాబట్టి ప్రతిరోజు వ్యాయామం లేదా యోగాను మీ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా ప్రకృతితో గడపడం వంటివి మీకు అమితమైన శక్తినిస్తాయి. ప్రయాణాల సమయంలో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గ్రహగతులు హెచ్చరిస్తున్నాయి. వేగం కంటే క్షేమమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే మీ రోగ నిరోధక శక్తి అంతగా పెరుగుతుంది. కాలజ్ఞానం ప్రకారం మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్న వారికి ఏ అనారోగ్యం దరిచేరదు. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి సానుకూల ధోరణితో ముందుకు సాగితే మీ ఆరోగ్యం సహకరిస్తుంది. తద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తిని పొందుతారు. మార్చి 19 తర్వాత మీరు ఆరోగ్యపరంగా ఒక కొత్త చైతన్యాన్ని అనుభవిస్తారు. మేషరాశి వారి పరాభవనామ సంవత్సర కాలజ్ఞాన విశ్లేషణలో మనం ముగింపు దశకు చేరుకున్నాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు గ్రహగతుల సారాంశం ప్రకారం ఈ ఏడాది మీ జీవితం ఒక అద్భుతమైన పరివర్తనకు వేదిక కాబోతోంది. మీ కష్టాలకు కాలం చెల్లింది, రాజయోగం ఖాయం అనే మాట నిరూపితం కావాలంటే మీరు కేవలం కాలం కోసం ఎదురు చూడడం మాత్రమే కాదు, కాలాన్ని గౌరవిస్తూ కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది.
ఈ రాజయోగం మీ తలుపు తట్టినప్పుడు దానిని అందుకోవడానికి మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఈ ఏడాది పొడుగునా ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఆ ప్రభావం తీవ్రతను తగ్గించుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు కాలజ్ఞాన కోణంలో సూచించబడ్డాయి. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులతో చేసిన ప్రసాదాన్ని పేదలకు పంచడం లేదా శనిదేవుడి తైలాభిషేకం చేయడం వల్ల మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతకు రోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించడం వల్ల మీలోని నిరుత్సాహం తొలగి ఉత్సాహం పెరుగుతుంది. దానగుణం సాధ్యమైనంత వరకు వికలాంగులకు లేదా వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగి రాజయోగం త్వరగా సిద్ధిస్తుంది. గుర్తుంచుకోండి, మేషరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలవారు. ఈ ఏడాది మీకు ఎదురయ్యే చిన్నపాటి అవమానాలు లేదా జాప్యాలు మిమ్మల్ని మరింత రాటుదేల్చడానికే అని గ్రహించండి. మార్చి 19 ఉగాది నుండి మీరు ప్రారంభించే ప్రతి కొత్త ఆలోచనకు దైవబలం తోడవుతుంది. ఆదాయం 11 వంతులుండడం అనేది మీకు ప్రకృతి ఇచ్చిన గొప్ప అవకాశం. దానిని దుబారా చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటే మీరు ఆర్థికంగా తిరుగులేని స్థితికి చేరుకుంటారు. చివరిగా కాలజ్ఞానం చెప్పే నిగూఢ సత్యం ఏంటంటే, ఎవరైతే అబద్ధమాడకుండా నీతిగా ధర్మంగా జీవిస్తారో వారికి కష్టాలున్నా అవి తాత్కాలికమే. మీ నిజాయితీ మీకు ఈ ఏడాది రాజయోగాన్ని అందిస్తుంది. భయం వదిలేయండి, పట్టుదలతో శ్రమించండి. మార్చి 19 తర్వాత మీరు చూడబోయేది ఒక కొత్త మేషరాశి వ్యక్తిని. మీ కష్టాల చీకటి తొలగిపోయి విజయాల సూర్యోదయం కాబోతోంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో అన్ని శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చివరిగా ఒక చిన్న మాట, కాలం ఎవరికీ ఆగదు, కానీ కాలాన్ని గౌరవించే వారికి కాలమే దాసోహం అంటుంది. మేషరాశి వారు తమ సహజ సిద్ధమైన ధైర్యానికి కాలజ్ఞానం అందించిన ఈ సూచనలను తోడు చేసుకుంటే ఈ ఏడాది ఖచ్చితంగా మీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. మేషరాశి వారు ఇప్పటి వరకు విన్న ఈ విశేషాలన్నీ కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఇవి కాలగమనంలో వచ్చే మార్పులకు సూచికలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మేరకు మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏంటంటే, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు మీలోని పట్టుదలను పరీక్షించాయి. ఇప్పుడు రాబోయే కాలం మీ ఓపికకు దక్కిన ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. చివరిగా మీరు గుర్తుంచుకోవలసిన 3 ప్రధాన సూత్రాలు. నమ్మకం, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. గ్రహగతులు అనుకూలంగా లేనప్పుడు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది. ధర్మం, చేసే పనిలో నిజాయితీ, మాటలో స్పష్టత ఉంటే రాజయోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సహనం, ఏలినాటి శని ప్రభావం వల్ల పనులు ఆలస్యమైనా అవి ఖచ్చితంగా పూర్తవుతాయని నమ్మి ముందడుగు వేయండి. మార్చి 19 ఉగాది నుండి మీ జీవితంలో ప్రారంభం కాబోయే ఈ నూతన అధ్యాయం ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. మీ కష్టాలకు కాలం చెల్లింది. ఇక రాజయోగాన్ని అనుభవించేందుకు సిద్ధమవ్వండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అన్ని విధాలా శుభం కలగాలని, మీ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక కాలజ్ఞాన విశ్లేషణను ముగిస్తున్నాము. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.